వెల్కమ్ టు అసల్వైన ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము, ప్రాక్టీస్ చేయండి. ఓకే, జస్ట్ హాఫ్ ఎన్ అవర్, బట్ అదర్ దాన్ దట్ ఐ హ్యావ్ నో వర్క్. ఐ విల్ బీ ఎట్ హోమ్ ఫ్రీలీ ఆల్ డే. వై? జస్ట్ హాఫ్ ఎన్ అవర్ అంటే అరగంట మాత్రమే. బట్ అదర్ దాన్ దట్, అంత తప్ప, కానీ అది తప్ప. ఐ హ్యావ్ నో వర్క్, రేపు వేరే పనేమీ లేదు. ఐ విల్ బీ ఎట్ హోమ్ ఫ్రీలీ ఆల్ డే, నేను రోజంతా తీరిగ్గా ఇంట్లోనే ఉంటా. వై? ఏమి? అదర్ దాన్ దట్ అంటే అది తప్ప అన్నమాట. ఓకే, ఐ థింక్ ఐ విల్ కమ్ టు యువర్స్ టు క్లారిఫై సమ్ డౌట్స్ ఇన్ మ్యాథ్స్. నేను మ్యాథ్స్లో కొన్ని సందేహాలను తీర్చుకోవడానికి మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. రిమెంబర్ టు గెట్ సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ ఫర్ మీ వెన్ యూ గో అవుట్. నీవు బయటకు వెళ్ళినప్పుడు నాకు ఒక సర్ఫ్ ఎక్సెల్ పొట్లం తేవాలని గుర్తుపెట్టుకో. ఓకే, ఐ వోంట్ ఫర్గెట్. అలాగే, నేను మర్చిపోను. థ్యాంక్స్ ఫర్ లెండింగ్ మీ యువర్ స్టీరియో. ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ ఆన్ సాటర్డే. ఓకే, మీ స్టీరియోను తీసుకొని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను దీన్ని నీకు శనివారం రోజు తిరిగి ఇచ్చేస్తాను, సరేనా? ఓకే, బట్ డోంట్ ఫర్గెట్, ఐ నీడ్ ఇట్. సరే, కానీ మర్చిపోవద్దు, అది నాకు అవసరం. ఐ నీడ్ ఇట్ అంటే నాకు అవసరం అన్నమాట. ఓకే, రైల్వే స్టేషన్ ఈజ్ టూ ఫార్ టు వాక్, సో ఐ థింక్ ఐ విల్ టేక్ ఎన్ ఆటో రిక్షా. నడవడానికి రైల్వే స్టేషను చాలా దూరం, అందువల్ల ఆటో తీసుకుందాం అనుకుంటున్నాను. ఎస్, గుడ్ ఐడియా, అది మంచి ఆలోచన. ఓ డియర్, ఐ హ్యావ్ స్ప్లిట్ మై కాఫీ. అయ్యో, నేను కాఫీ వలకబోసాను. హ్యావ్ యూ? దెన్ ఐ విల్ గెట్ ఏ క్లాత్ టు రబ్ విత్. అవునా? అయితే తుడవడానికి నేను ఒక గుడ్డ ఇస్తాను. ఆర్ యూ బిజీ నౌ? ఇప్పుడు మీరు తీరిక లేకుండా ఉన్నారా? ఆర్ యూ బిజీ నౌ? ఇప్పుడు మీరు తీరిక లేకుండా ఉన్నారా? బిజీగా ఉన్నారా? నాట్ పర్టికులర్లీ. ఐఎమ్ రివైజింగ్ టోటల్ సిలబస్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ బికాస్ ఐ హ్యావ్ గాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్ సండే. ఇప్పుడు ప్రత్యేకించి ఏమీ లేదు. ఈ వారం చివరి వరకు నేను మొత్తం సిలబస్ను తిరిగి చదువుకుంటాను, ఎందుకంటే ఆదివారం రోజు నాకు ఎంట్రన్స్ పరీక్ష ఉంది. నాట్ పర్టికులర్లీ అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. ఓకే, హ్యావ్ యూ? అవునా? హౌ మచ్ టైమ్ విల్ ఇట్ లాస్ట్? అవునా, అది ఎంతసేపు ఉంటుంది? ఫర్ ఓన్లీ 3 hours అండ్ దెన్ ఐ విల్ బీ ఫ్రీ. అది కేవలం 3 గంటలే, ఆ తర్వాత నేను తీరిగ్గా ఉంటాను. ఐ విల్ బీ ఫ్రీ అంటే నేను తీరిగ్గా ఉంటాను, ఫ్రీగా ఉంటాను. డూ యూ లైక్ యువర్ ప్రజెంట్ జాబ్? నీకు ఇప్పుడున్న ఉద్యోగం ఇష్టమేనా? నో, నాట్ రియల్లీ. ఐ వోంట్ లాస్ట్ లాంగ్ ఇన్ దిస్ జాబ్. నిజానికి ఇష్టం లేదు, నేను ఈ ఉద్యోగంలో ఎక్కువ కాలము ఉండను. లాస్ట్ లాంగ్ అంటే ఎక్కువ కాలం అన్నమాట. షల్ వీ గో దేర్ బై కార్ ఆర్ ఆన్ ఫుట్? అక్కడికి కారులో వెళ్దామా లేక నడిచి వెళ్దామా? ఇక్కడ
టాప్ ఉన్న వాటి అన్నిటికీ ముందు బై వస్తుంది, టాప్ లేని వాటికి అన్నిటికి కూడాను ఆన్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ బై కార్ అంటాం, బై బస్ అంటాం కదా, ఆన్ ఫుట్ అంటాం. ఓకే, ఇట్స్ వెరీ నియర్, అది చాలా దగ్గర. దెన్ లెట్స్ గో ఆన్ ఫుట్. లెట్స్ గో అంటే వెళ్దాం, లెట్స్ గో ఆన్ ఫుట్, నడిచి వెళ్దాం. లెట్ అనే పదాన్ని చెప్పాను కదా, చేద్దాం. లెట్స్ రైట్, రాద్దాం. లెట్స్ రీడ్, చదువుదాం. అలాగనమాట, అలాగే యూజ్ చేయాలి. మామ్, విల్ యూ టాక్ టు డాడ్ ఫర్ మీ? అమ్మ, నీవు నాన్నతో నా గురించి మాట్లాడతావా? వాట్స్ ద ప్రాబ్లం? ఏమిటి సమస్య? ఎస్టర్డే హీ సెడ్ ఐ కుడ్ యూజ్ ద కార్ దిస్ ఈవినింగ్, బట్ నౌ హీ వోంట్ లెట్ మీ ఆఫ్టర్ ఆల్. ఐ నీడెడ్ టు గెట్ టు ద థియేటర్. ఆయన నిన్న నేను కారుని ఈరోజు సాయంకాలం ఉపయోగించుకోవచ్చని అన్నారు, కానీ ఇప్పుడు తీసుకోనివ్వడం లేదు. నేను థియేటర్కి వెళ్ళడానికి నాకు అది కావాలి. ఓకే, ఐ విల్ ట్రై టు పర్సువేడ్ హిమ్. నేను ఆయన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. ఐ ఎక్స్పెక్ట్ హీ విల్ అగ్రీ. ఆయన ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. డోంట్ వర్రీ, విచారపడవద్దు. నీట్గా విని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.